ఇది హైలైట్ ఇక నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ బాధ పెడుతుంది మళ్ళీ ఎప్పుడు ఇంకేముంటాను ఎప్పుడు Good job, Mama. In this school, I tell you one thing. Because there is no one to recognize you. Good job. Because there is lot of members from their district office they come. Here we are the toppers and we are with our friends only. So everyone, each and every teacher will recognize us.
And coming to actually, in our daily life, we don't know exactly what the meaning of social. But as a aspirant, as a government aspirant, should know about what is the economy. So that know each and everything. Being as a aspirant, no one can never know the plan. What is the importance of social studies and science? Thank you so much, sir. Mr. Bhavan, the addition to socially. Coming to Sridhar, sir. Sorry, sir, I don't know anything about you. Just I'm not talking about you. ఎవరు బాగుందారా నీకు Even though I would like to say thank you for being here. Thanks everyone for being here and thanks, sir. Saying English. अरे मलगढ़ अरे मलगढ़ आगे కొండల రేస్ చేస్తుంది సార్ ఏం గట్టే మాట్లాడు నో ప్రాబ్లం ఓకే ఇట్స్ ఓకేలే నో ప్రాబ్లం ఏం పేరు సెవెంత్ క్లాస్ ఓకే నామని తెలుసు నాకు చంద్రకళ కమ్యారు నేనేదో చెప్తాను చిన్నప్పుడు ఏం కావాలనుకున్నా ఏయ్ నరేష్ అరే
నాతో పాటు విద్యార్థులందరికీ మాకు ఫస్ట్ సార్ గారికి అప్పుడు మేము ఉన్నది 105 మొత్తం ఆడికి కూర్చునేది సార్ నా పేరు మాకు ఎక్కువైతే బోధించిన పాఠాల ప్రకారం వస్తే మాకు ఎవరికి మీరు చెప్పిన గుణపాఠాలు కానీ ప్రతి ఒక్కటి మీ వల్ల మేము చేస్తున్నాం సార్ సీతార్ మాకు ప్రతి ఒక్కటి సూక్తులు కానీ మెసేజ్ కానీ ప్రతి ఒక్కటి సమాజంలో ఉంటుంది ప్రతి ఒక్కటి సీతార్ బాగా వివరంగా సార్ చెప్తారు ప్రతి ఏ క్లాసు సార్ వచ్చేది కాకపోతే మీకు వెళ్ళిపోయేది అకౌంట్ ఎదురు నాలుగు ముసలు పెట్టేదే కదా మేము మాకు అసలు అప్పటిదాకా 9th to 10th దాకా క్లాస్ అలాంటి పెడితే ఉంటాయి అని అనుకునేది రావడం వల్ల అసలు హిందీ బాగా మాట్లాడాయి నెక్స్ట్ ఇంగ్లీష్ అంటే అసలు మొత్తం భయం చేయడానికి మొత్తం పెట్టేది పిచ్చబెట్టబడేది మొత్తం ఆశ భయపడేది ఇంకోటి ఏంటంటే మనకు ఇంగ్లీష్ ఆదేశాలు ఏం చెప్పాలి ఆదేశాలు మనకు మనం హోంవర్క్ చేసినా చేసుకున్నా ఏం చేయకున్నా కానీ చెయ్యాలి రాయాలా చదవాలని అని చెప్పేది కానీ బట్ మనలో ఏమనపోయేది ఎందుకు ఇప్పటి కదా సార్ కొట్టపోయేది తిట్టపోయేది కొంతమంది తిట్టాలంటే మాకు కాకపోతే సార్ మంచిగా చెప్పింది మంచిగా చెప్పేది నెక్స్ట్ మనకు కృష్ణ సార్ మనకు 6th to 7th వరకు కొట్టే సార్ ఉండేది బేసిక్ నుంచి మనకు 5th వెళ్ళి ఫస్ట్ నుండి 5th వరకు మనకి ఇలాంటి అందరూ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు ప్రైమరీ స్కూల్లో ఇప్పటికి కూడా హిందీ అనేది లేదు దానివల్ల మనం హిందీ అనేది చాలా వెనుకబడిపోయినాం కొట్టే సార్ చెప్పినప్పుడు ఆలు గురితాలు ఎందుకంటే ఫస్ట్ మనం చిన్నప్పటి బేసిక్ లేదు కదా ఆ లేదు మనం 6th కూడా ఆల్రెడీ మనం పాఠం లెసన్ చదువుతున్నామంటే మనకు మీరేం కావాలి మనకు ఫస్ట్ బేసిక్స్ ఆలు గురితాలని ఇలాంటి ఉంటాయి తెలుగుగా కానీ మనకు డైరెక్ట్ రాగానే 6th లో ఒక బుక్ ఇచ్చి ఈ పోయమ్స్ చదువు అర్థం అంటే ఏ వస్తాం మనకు ఆలేలాగా బాయ్ 7th వరకు 8th వరకు చేసుకునే సరిపోయాయి మనకు మధ్యలో కోట్రేసాగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక మనకు జాబ్ వచ్చింది తర్వాత కృష్ణసార్ వచ్చింది డైరెక్ట్ 8th ఏమవుతాం జస్ట్ 8th లో మొత్తం ఆ భయంతో చదవపోయాడు అసలు 8th 9th సార్ ఏదో యాక్టింగ్ చేసి బయట పట్టడము బయట చదవాలి బయట చదివేది కొంచెం ధైర్యం తెచ్చుకొని సార్ ప్రోత్సాహంతో బయట స్టడీ అవర్స్ లో ఉపయోగించుకుంటే మనకు చాలా ఇంగ్లీష్ అయితే కూడా మనకు స్టడీ అవర్స్ పెట్టి చాలా మనకు నేర్పించారు మనకు చాలా ప్రోత్సహించారు పాస్ అయినందుకు అలాగే కొంతమంది టీచర్ వాళ్ళ పర్సనల్ వల్ల రాలేకపోయారు ఎందుకంటే మనకు చాలా మంది భాగ్యలక్ష్మి మేడం కానీ విజయలక్ష్మి మేడం కానీ మ్యాథ్స్ టీచర్లు చెప్పుకుంటే మనకు 6th నుండి ఇందులో మనకు మ్యాథ్స్ లేదు మనం విజయలక్ష్మి మేడం భాగ్యలక్ష్మి మేడం వచ్చినప్పుడే మనకు అనేది మనం మ్యాథ్స్ అనేది ఉంది అంతకుముందు 70 సార్లు ఎక్స్పెరిమెంట్ సార్ పాపం మనకు ఫిజిక్స్ చెప్పాలి యాక్చువల్లీ కాబట్టి మనకి ఇక్కడ స్టాఫ్ మ్యాథ్స్ స్టాఫ్ లేకపోవడం వల్ల మనం 6th 7th వాళ్ళకి మనకు నెక్స్ట్ సార్ చెప్పేది జస్ట్ బేసిక్ నేర్పించి సార్ మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మన కొండల సార్ కూడా 6th సోషల్ మనం కొండల సార్ చెప్పేది సార్ కూడా ఎక్స్ట్రా చేసి మనం సార్ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి సోషల్ కూడా సార్ కూడా మంచిగా చెప్పేది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ బయలుదేరి సరిగ్గా మేడం ఆ మేడం రాలేకపోయింది కానీ ఎందుకంటే ఇట్లా స్టేజ్ మీద మాట్లాడలేకపోతే మనకు ఏదన్నా చాలా మంది నాకు భయం అవుతుంది చాలా మంది వచ్చి శేఖర్ కానీ సాయిలత కానీ కొంతమంది మాట్లాడే ధైర్యంగా ఆ ధైర్యాన్ని తెప్పించింది మాత్రం సోషల్ మేడం సరిగ్గా మేడం ఎందుకంటే ఆ మేడం మన ఎదురులో మనకు కొన్ని లెసన్స్ మనతోటే చెప్పించింది కాబట్టి ఆ ధైర్యం అనేది కొంచెం చాలా మందికి ఎక్కువ అయితే మేడం వాళ్ళ దానందుకు మనం మిస్ అవుతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ
తీసుకోప్ప. అట్లాంటివి మనకి బయట చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది దీని దగ్గర వాళ్ళు సీసార్ మనకి కొట్టడం అనేది ఒక్కొక్కరు పేరు కాదు ఇంటి పేరు కొట్టింది మేము కాన్సెప్ట్ అనేది డైరెక్ట్ మా ఇంటి పేరు కాన్సెప్ట్ మేము కాన్సెప్ట్ అనేది డైరెక్ట్ సార్కి అదే పడుతుంది ఒక్కొక్కరు ఇంటి పేరు కానీ పేరు ఇంటి పేర్లు కొట్టుకుంటుంది ఇంకోటి కొందరికి ఆకారం అంటే కారణం అట్లా చమత్కారం ఎక్కువ చేస్తాడు కొట్టడం అనేది వేరే సైడ్ స్టార్ట్ వేరే సైడ్ సార్ వచ్చినాక అడిగి అందరినీ కాబట్టి ఏ సార్ వచ్చి ఫస్ట్ వచ్చినాక కాబట్టి సార్ వస్తారని కాబట్టి మనం సార్ ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చేది అని చెప్పినప్పుడు అడిగినప్పుడు డైరెక్ట్ వచ్చేసి ప్లీజ్ కొట్టుకోవడం లేదంటే సార్ ఇంట్లో ఓకే స్పెండ్ చెప్పి గమనించినప్పుడు సడన్గా కొట్టేసేది అప్పుడు సార్ సార్ మనకు వచ్చినది అదే సార్ సార్ మాకు వాళ్ళ అందులో కూర్చుందంటే బాగా చెప్పేది ఏంటంటే అటాక్ చేయాలి ఇది వాటి మాత్రం సార్ ఒక క్లాస్కి వచ్చినందుకు మనకు చెప్పి మాత్రం అటాక్ చేయాలని వాటికి 10,000 సార్లు కంపల్సరీ వచ్చేది మనకి మన ఇండియా వాళ్ళు హిందీ సార్ సార్ వచ్చినప్పుడు మనకు 6th 7th ఉన్నప్పుడు కోటెడ్ సార్ ఉన్నప్పుడు సార్ 3 days మనకు వీక్లీ 3 days ఇంటి పీరియడ్ ఉండేది మనకు ఆ సార్ వచ్చి చెప్పినప్పుడు మనకు 3 daysలో మనకు ఇంటి 6th 7th వస్తారు మనకు కథకి వస్తారు కానీ అది అయిపోయింది మనకు డైరెక్ట్ ఇంటి సార్ వచ్చేసి మనం చదవమంటే అది పంపిస్తే మనం ఏం చదవాలి నాకు తర్వాత మనకి 8th వచ్చాము సార్ అప్పుడు మన పరిస్థితి అర్థం చేసుకుని అప్పుడు అమ్మని ఎవరో చేశాడు 8th చేసుకోవడం 9th కోసం 10th కోసం పర్వాలేదు అని చెప్పేసి ఎగ్జామ్ బయట పడేసాను థ్యాంక్ యూ సార్ సోజా సార్ పెళ్ళి సార్ అందరికీ ఫేవరెట్ సార్ 8th 9th 10th ఇంటికి కలిసాం సార్ అప్పుడు ఇక్కడనే ఉన్నప్పుడు 2-3 months ఇక్కడనే ఉంటాడు అప్పుడు సార్ ఫ్రీగా ఉన్నాయి ఈవినింగ్ టైం వచ్చి కూడా మనం టైం స్పెండ్ చేసేది క్లాసెస్ కూడా అయిపోయినప్పుడు టైం స్పెండ్ చేసేది థ్యాంక్ యూ సార్ ఈ 20 years ఇంకా బాగా సార్తో కూడా సార్లే అన్నట్టు కొంచెం భయం అనేది పోయినట్టు మీ ద్వారా అర్థమైంది థ్యాంక్ యూ సార్ అందరికీ ఇలాగే చేశాను డిగ్రీ చేశాను తర్వాత ఎంఎడ్ చేశాను ఎంఎడ్ చేసి ల్యాబ్ టెక్నీషియన్ కూడా 2 years చేశాను నాకు శాలరీ నా ఫ్యామిలీ వల్ల నాకు శాలరీ అయిపోలేదు కొత్తగా నేను తీసుకున్నాను 2 days ఓపెనింగ్ శాలరీ వచ్చేసి 2 days ఓపెనింగ్ అందరికీ కిరణ్ ఆడింది ఎంత బయట మనం అందరికీ సపోర్ట్ ఉండాలి మన అసలు ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి శాంతి అని శివ ఇద్దరు బాగా ఆనందం చేస్తున్నాను నువ్వు రావాలి ఖచ్చితంగా అందరూ రావాలి అని వాళ్ళు తీసుకుని వస్తానని నాకు గుర్తుంది వాస్తవానికి వాళ్ళు చెప్పే ప్రజెంటేషన్ నాకు బాగా నచ్చి వాస్తవానికి అది చేసి స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ వచ్చి అలానే తెలుసుకుని సాధన కావాలని శివ మాట్లాడాల్సిందే కోరుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ ఇంత పెద్దగా జరగడానికి మెయిన్ రీజన్ శాంతి. ఎందుకంటే రోజు కాన్ఫరెన్స్ ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పేదవాళ్ళు రోజు వాళ్ళకు ఒక సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాట్లాడే రావాలి సొంతంగా
అరే రామలింగం కానీ ఎంతో కాలం నేను అనుకున్నా పండుగ లేదు ఖచ్చితంగా నీకు టైం చెప్పాల్సిందే ఈ విషయంకి ఇన్ని రోజులు కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక పెరుగు నిర్వహణనే ఇక్కడికి వచ్చిన మన ఉపాధ్యాయులకి కలిసి వచ్చి నమస్కారం చెప్తున్నాను. చాలా తక్కువ మంది వస్తారనుకున్నా కానీ పార్టీ క్రిస్మస్ వచ్చారు. వచ్చినందుకు కూడా థ్యాంక్స్. పెళ్లిళ్ళకు కలుసుకునే వాళ్ళం కానీ చాలా తక్కువ మంది వచ్చారు. కొంతమంది వచ్చేవారు, కొంతమంది రాలేకపోయేవారు. లేడీస్ అయితే అసలు రాలేకపోయారు. కానీ ఈ ప్రోగ్రాం ద్వారా ఇంతమందిని కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ చేస్తున్నాను. ఇక ఉపాధ్యాయులు గురించి చెప్పాలనుకుంటే ముందుగా శ్రీధర్ సార్ ఎప్పుడైనా సార్తో నమ్మకం ఏంటంటే రైటింగ్ ఎప్పుడైనా బాగుంటే వాళ్ళతోనే కాపీలు కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నాతోని కొంతమందితో కలెక్ట్ చేసి చెప్పన్నారు. సో ఎప్పుడైనా తప్పు చేసినా కానీ ఆయన బెంచ్ మీద చేయడం అప్పట్లో టీచర్స్ వస్తాయి ఉండేది అని చెప్పారు. అదొక గుర్తు. తర్వాత లెసన్ చెప్పేప్పుడు కానీ ఏం చెప్పినప్పుడు కానీ అంటే ఇంగ్లీష్ కాకుండా విద్యార్థి వాళ్ళు అర్థాన్ని చెప్పేవారు. చాలా జోక్ చేసేవారు, ఎంతవరకు చేస్తారు అంతవరకు చేసేవారు. దాంతో కూడా మర్చిపోయిన అనుబంధం ఉంది. తర్వాత దీన్ సార్ 6th క్లాస్ నుంచి సార్ ఈ మనసులో ఏమనుకుంటామో నాకు తెలిసిన అని చెప్పి భయపెట్టేవారు. ఖచ్చితంగా ఏమనుకుంటామో నేను చెప్పేది సార్కి. ఆమె చెప్పాడు మన అందరం ఉద్యోగం అవుతుంది. సో ఆయన మంచి మాట చెప్పారు. అమ్మాయిన తర్వాత కొన్ని మంచి మాట చెప్తారంటే సీత చాలా సార్లు చెప్పారు. మనం ఫ్యామిలీ క్లాస్ చెప్తారా అని ఎప్పుడు చెప్తున్నారు. నెక్స్ట్ యాదవ్ సార్ మామూలుగా 10th క్లాస్ లో మామూలుగా డైరెక్ట్ అయిపోయాడు. నీవుడు నేనే రమ్మ చదువుతాడు. కానీ రోజు నుంచి చదువుకోరా ఖచ్చితంగా చదువుకుంటే కొంచెం అంటే చదివినాను. సార్ నాకు ఎప్పుడైనా ఒక షాపింగ్ చేసినప్పుడు నాకు పైసలు లేవు 10,000 కావాలంటే ఇమీడియట్ గా నాకు సార్ ఒక 10,000 నాకు సెండ్ చేశాడు. ఎప్పుడు మార్చుకోలేదు సార్. కానీ ఎప్పుడైనా ఉన్నప్పుడు లేదా అని సార్ అన్నాడు. లైఫ్ లాంగ్ మార్చుకున్నాను సార్. నెక్స్ట్ కృష్ణ సార్ కూడా నాకు ఎప్పుడు గౌరవంలో కానీ చిన్నపిల్ల కలుస్తుంటాడు. కలిసినప్పుడు చాలా ప్రేమతో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు కూడా నాకు అనిపిస్తుంది ఉన్నప్పుడు మనకి విలువ తెలియదు, విలువ తెలిస్తే మన దగ్గర ఏది ఉండదంటే ఇదేనేమో. సార్లు పెరగడితే బాగుండు, పాఠం చెప్పకపోతే బాగుండు అన్ని రోజుల నుంచి ఒక రోజైనా పాఠం చెప్పిస్తాను ఉంది కానీ ఇప్పుడు మనకు అవకాశం లేకుండా పోయింది. అదొక్కడే బాధ అనిపిస్తుంది. ఒక ఇంటర్వ్యూ సెలవు చేసుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ. బాగా మాట్లాడాను. శ్రీకాకుళంలో మంచి డైరెక్ట్ కోరుకుంటున్నాను. ఇంకా రమేష్ మాట్లాడాల్సి కోరుకుంటున్నాను. అరే ఏదైనా
ఇస్తూనే ఉన్నారా? ప్రోగ్రామ్ సమ్మెకే మనకు సపోర్ట్ చేసినందుకు కూడా అందరికీ థ్యాంక్స్ అండి. మన సార్ కిరణ్ గారు అరే సీన్ గారా అరే సాయిగా తప్పున రాసండి మనం ఏం చేసేది మనం రాలేకుండా మనం రాలేకుండా అంతసేపు మనం అర్థం చేశారు కానీ అరే మనం తక్కువ నేర్చుకోదు ఇండియా నేర్చుకోదు కానీ సార్ నేర్పుతూనే మనకు కింద వచ్చింది వాస్తవం ఇప్పటికీ నాకు ఇండియా హిందీ కూడా వస్తుంది అట్లా మా సార్ వల్ల ట్యూషన్ అయినా సరే హిందీ అయినా సరే ఇంగ్లీష్ అయినా సరే ఇంగ్లీష్ కూడా చాలా ధన్యవాదాలు ఇంగ్లీష్ కూడా చాలా మాట్లాడారా? ఎదురు ఒక్కొక్క అనుభూతి ఉంటుంది. సార్ వినిపిస్తుందో మధ్యాలు నేర్పడం యాదవ్ సార్ కొట్టకపోయేది కానీ నేర్పించేది మంచిగా. శ్రీను సార్ అయితే ఆడంగా అవుతుంది కదా శ్రీను సార్ అయితే ఇంకా సేఫ్ ఇంకా మన ఒక అన్న లేకుంటే మన రిలేటివ్స్ కదా ఆ టైప్ ఉండే ఏదన్నా మా అన్న ఉంటుండే సేమ్ ఆయన ఎప్పేసి తీసుకుంటే అంటే ఏదైనా మన చెడు చేస్తున్నా అన్నట్టు ఇక మనకు అయితే ఫ్రెండ్ అయ్యాము. ఆ టైంలో అక్కడ ఉండేది 2-3 నెలలు మనకి ఎక్కడనే ఉంటుండే సార్. దానివల్ల చాలా క్లోజ్ అయ్యిండే. మాకు గ్యాంగ్ ఉంటుండే ఆ టైం సార్ కూడా దండపాలెం ఏ దండపాలెం రా అప్పటికి మేము సార్ వాళ్ళ దగ్గర వాళ్ళంటే కానీ బాగుంటుంది సార్. ఇప్పుడు కూడా బాగుంటుంది సార్ మాట్లాడారు స్టేజ్ విద్యార్థులు ధన్యవాదాలు. నేను చెప్పాలన్న విషయాన్ని నా తోటి మిత్రులు చెప్పేశాను. నేను చెప్పేది చెప్పేది हिंदी में बात करके हिंदी सर नाम बोलो बस हिंदी आया ऐसा आया पप्पा अम्मा से आया
చదివినా బాగుండేమో అని నాకు కొంచెం ఫీల్ వచ్చింది. సార్ బాబాయ్ క్లాస్మేట్ కదా. చూసినప్పుడు టెన్షన్ కూడా ఇలాంటి గురించి మళ్ళీ బాబాయ్ ఫ్రెండ్స్ ఒకసారి మొదలుపెట్టాము పేరెంట్స్ పెట్టింది ఏదో అవార్డు ఏదో వచ్చింది. ఆయన కూడా లారెంట్గా ఫోన్ చేసి అడిగిన అంటే ఏసీలో చాలా పెద్ద నేను ఇంకేంటో తెలుసానంటే మా సార్ మాకు కూడా సార్ కదా చెప్పి నీకు బాగా పరిచయం అడిగానంటే మా సార్ తెలుసు అని చెప్పి తర్వాత ఈ సార్ అరే నైట్ మా అన్న శివ ఇదో పెళ్ళి అయినా ఎవరన్నా దర్శనం ఫస్ట్ శివగానే నుంచి పోవచ్చు. ఫస్ట్ సార్ ఎక్కడ ఉంటారా సార్ నాకు ఇప్పుడు బాగా అనిపిస్తుంది చేసేది ఏదో ఒకటి అడుగుతారు బాగానే ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తున్నామ్మా బాగా బాగుపడ్డాడంటే కొంచెం టైం ఇద్దరే అవుతున్నారు. ఇక శేఖర్ గారు ఇక సాగు గారు తెలిసింది సంపాదిస్తుందో లేదో ఏదో తెలియదు కానీ టైం మాత్రం బాగుంది. నేను కూడా బాగా డబ్బులు మంచిగా ఊసలేదు కానీ ఇంకోటి సార్లకు బాగా అందరికి సార్ పడుతున్నాయిరా నాకు తెలుసురా తెలుసు నాకు నీ వీడియో మొత్తం తీసిన ఇంకోటి మా నాన్న నగరాలమ్మ అందరి గురించి మాట్లాడుకుంటుంటే ఆయన ఎవరు గుర్తు చేస్తారు రావణ లేడు ఇక్కడ పోయాను ఇంకొక ద్వారా మాట్లాడుకుంటే స్టార్టింగ్ రాగానే ఎవరు ఉంది రాదు బాగా అసలు మన క్లాస్మేట్ వాళ్ళ షెడ్యూల్ గారు ఉంటారు నాకు తెలిసి ఇప్పుడు కూడా సగం మంది షెడ్యూల్ గారు నేను అనుకుంటున్నా బాగా సంపాదించిందంటే మా గిరిగాడు అదే అనిపించేటట్టు సంపాదించినాడు నాకు బాగా పక్కన జాబ్ చేస్తున్నాను మన దాకా తెలియదు నాకు ఏదో తెలుగుతుందేమో ఇది రావాలి మన డైరెక్టర్ వీళ్ళందరికీ చేసుకుంటారు కదా వీడు కూడా ఏం చేస్తారు తర్వాత ఇప్పుడు నన్ను గొప్పలో మాట్లాడాలి ఎవరు నాకు తెలిసి నేను రాజధాని కానీ బెంగళూరు నుంచి వచ్చిన ఒక నైట్ ఒక 10 కంటిన్యూగా బండి వచ్చే నేను ఇంత దూరం వచ్చిన నేనే అంత దూరం నుంచి వచ్చి సగం ముందు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు కాబట్టి కలుపుకున్నాం చాలా వరకు వెళ్ళలేకపోతారు ఏదో తెలియదు ప్రసాదాన్ని అనవసరంగా చనిపోయాడు పెళ్ళి అయింది ఇప్పుడు వాళ్ళ భార్య అడుగుతుంటారు ప్రసాదాన్ని అనవసరంగా
చనిపోయేది స్టార్టింగ్లో గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టింది, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి అది ఇదని చెప్పారు. ఆలోచించేంత టైం అనుకుంటే అది చచ్చిపోయింది. మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి. రాజా నా లైఫ్లో తెలియజేయాలి అని చెప్పారు. ప్రాముఖ్యంగా చెప్తున్నా ఈ క్లాస్మేట్లో నాకు బాగా ఇష్టమైన నాకు ఒక సినిమాని అదే ఇష్టం. ఆ సినిమాని ఏదో అంత ఇష్టం అంటే కొంచెం బేకర్ కనిపిస్తాడు. ఆయన పేరు రవితేజ. ఆ లక్షణాలు రాజుగా కనిపిస్తాడు. అయితే గుడ్డ పెట్టినప్పుడు మన రాము గుడ్డు ఫ్రై చేసి బాగున్నది. ఇంకా మర్చిపోయి సంస్కృతి బాబు ఓనర్ ఫోన్ చేసి పెట్టినాక అన్నాన్ని గుడ్డు తినక 5 మా క్లాస్మేట్ ఉన్నానా ఇక రామని దళితుడు ఈతంగా తీసుకొని గుడ్డు పెట్టి అక్కడి నుంచి గుడ్డు అలవాటు అని గుడ్డు ఉడకబెట్టుకొని బాగుంటుందని చెప్పి శాంతి శాంతి ఫోన్ చేసి రమ్మన్నది అని చెప్పి నాకైతే ఎప్పుడు ఫోన్ చేసి శాంతి రమ్మని శివ ఏ కాదు డైరెక్టర్ నువ్వే డైరెక్టర్ శివ సబ్స్క్రైబ్ ఫోన్ తీసుకొని ముందుకొని చెప్పలేదు చెప్తున్నా ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటారు బాగా డెవలప్ అనిపిస్తున్నా. డైరెక్టర్ అయితే ఇలాంటి చేసిన ఉద్యోగాలు వాళ్ళైనా మా సభకి కొడుకు అందరూ చూస్తాంట సారి కలిసి సారికి ఇంతకంటే ఎక్కువ మాట్లాడతాను. ఎక్కువ బాగా కూర్చొని మేము కూడా అలవాటు నాతో పాటు ఎంత కూర్చున్నారు చాలా మంది అందుకే ఎంతనే ముందుగా చేస్తే బాగుంటుందా. ఇక లాస్ట్ రాగా మాట్లాడితే బాగుంటుందా ఫీల్ అవుతుంది. మాట్లాడాలి నేను ఇంత మాట్లాడతా నేను కూడా అనుకోవాలి ట్రాఫిక్ చేస్తున్నాను. అరే రాగా దీన్ని మాట్లాడాలని చాలా మంది ఆశపడుతున్నారు. మాట్లాడబట్టి చాలా మన పేరు శ్రీరక్ష గారిని మాట్లాడి What I did with you and what I got to you, forgot. You have
well remembered without only English sir. They concentrated mostly 9th and 10th because actually 10th class students are outdoor students. So they are the kids at that time. I think I shared with you some seriousness rituals and naughty boys. That's why I made you to sit in the classroom properly. So whatever I did, please for yourself. I am very happy that you recognized and remembered me to invite me to this program. Thank you, Vanessa. Actually, I got interested to come, but Mr. Shiva photograph and Mr. Ramu shared his photograph in the WhatsApp group. So I felt I have a busy work, but because of your love, I am here. Thanks for your valuable speech, sir. Really, we are very emotional by your speech. Thanks for your coming. And Tata, పుట్టడానికి మాట్లాడారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2011-12 బ్యాచ్ రన్ చేసి ఇంత మంచిగా మమ్మల్ని ఇన్వైట్ చేసి ఘనంగా సత్కరించినందుకు సన్మానించినందుకు ఈ బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఫస్ట్ నాకు అందరూ కలిసి ఒకసారి ఫోన్ చేసి మల్లికార్జున్ శాంతి శివ ఫోన్ చేసిడు ధైర్యంగా ఉన్నా చెప్పాలని వస్తా అని చెప్పిన కానీ నైట్ మా పాప కొద్దిగా బాగా ఫీవర్ ఉంది ఈరోజు మిస్ అయిపోయామనుకున్నా సార్లు ఫోన్ చేసి చేసినప్పుడు కూడా పాప భయం ఉంది సార్ ఒకసారి హాస్పిటల్ చూపించుకొని విలేజ్ వస్తా అని చెప్పిన కానీ హాస్పిటల్ చూపించి రికార్డు చేసి మళ్ళీ నాకు మిస్ అయిన భయం నాకు ఎందుకంటే ఫస్ట్ తో చాలా కానీ కొన్ని బాధ కలిగించే కొన్ని మంచిగా అయినా కూడా చాలా మంచి అనుభవం మాకు ఫస్ట్ స్కూల్ సర్వీస్ లో అపాయింట్మెంట్ అయ్యి మాకు ఇక్కడే కాబట్టి మంచి అనుభవం ఉంది. నేను 2008లో డిఎస్ సెలెక్ట్ అయిన తర్వాత ఈ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ స్కూల్కి వస్తుంది అలవాటు నుంచి వస్తుంటే స్కూల్ ఎక్కడ ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలి మళ్ళీ నల్గొండ ఎక్కడ పోవాలి భయం బాగా అట్లా అయినప్పటికీ కూడా మంచి స్టాఫ్ అంతా కూడా ఇప్పటికీ అంతా ఇంజనీరింగ్ ప్లేస్ కాబట్టి అంతా ఒకేసారి వస్తుంటారు బట్టి వెళ్ళిపోతుంటారు దాంట్లో అట్లా మేము అందరం ఒకేసారి వచ్చినాం. మంచి బ్యాచ్ అప్పుకుంటాం కృష్ణ సార్ కానీ యాదయ్య సార్ కానీ వచ్చేసరికి మాకు ఇక్కడ మాకు భీష్ముడు మాకు కొండంత అండ మీరే కాదు మాకు రాగానే మంచి విషయాలు చెప్పేది సార్ ఏం బాధపడండి సార్ మంచిగా ఉంటుంది చేసుకోండి అని చెప్పేది. దాంతోపాటు మాకు మన టీం లీడర్ వాణి మేడం వచ్చింటే బాగుంటుంది బాగా ఉంది. ఇక్కడ మేడం మంచి లీడర్ ఇక్కడ ఒక టీం నడిపారంటే రేటు కూడా నచ్చాలని కూడా వాణి మేడం ఉంది. ఎవరిని ఎట్లా చూడాలనో అట్లా చూస్తూ స్కూల్ సక్సెస్ఫుల్ గా రన్ చేసింది వాణి మేడం. ఇంకా బ్యాచ్ కొత్తదారు బాలలక్ష్మి మేడం, నిత్యలక్ష్మి మేడం, శ్రీవాణి మేడం, కరుణ మేడం, లలిత మేడం కొత్త ఎందుకంటే ఎట్లుంటే అభివృద్ధి విషయం అందరము వచ్చినప్పుడు ఎట్లుంటుంది వీళ్ళకి ఇదో చెప్పాలి అంతా అన్ని సంవత్సరం 25 సంవత్సరం చదివిన అనుభవం అంతా కూడా మనం వీళ్ళకి చెప్పాలి అని ఒక బాగా ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహంతో ఈ స్కూల్కి వచ్చినాను. రాగానే నాకు ఒక అక్టోబర్ 19 నాకు జాయిన్ అయినా కదా నాకు అక్టోబర్ 30 రోజే నాకు స్కూల్కి వచ్చిపోతుంటే యాక్సిడెంట్ అయింది. అట్లా 10 days నేను హాస్పిటల్లో ఉన్నా. తర్వాత వచ్చి ఇక్కడే నాకు రూమ్లో ఉన్నాను. ఆ రూమ్లో ఉంటే నాకు అరుణాయి మొత్తంగా క్లాస్ రూమ్ వీళ్ళంతా నాకు ఆ రూమ్కి వచ్చేది అక్కడ నేను చదువు చెప్పేది క్లాస్ ఇస్తున్నది మనకి క్లాస్కి వెళ్ళిపోయేది. ఇట్లా ఆ ఫస్ట్ బ్యాచ్ కూడా ఇంకా బాగా అనుబంధం ఎక్కువ 10th బ్యాచ్ 2010 బ్యాచ్
వెంకటేశ్వర అందరూ అట్లా తర్వాత ఎందుకంటే మాకు ఒక క్లాస్ రూమ్లో మనకు ఫేసులు చూసినప్పుడు రాగానే చూసినప్పుడు అందరికీ గుర్తొస్తున్నాయి, అందరి ఫేసులు గుర్తొస్తున్నాయి కానీ పేరు ఐడియా రాలేదు మాకు. అంటే ఎక్కువ అటాచ్మెంట్ ఎవరైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళ పేరు కూడా మనకి ఐడెంటిఫై అవుతుంది. అది చదివే వాళ్ళు కావచ్చు, చదువులో బాగా అలర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఎట్లా రాదు రాదు బయట అట్లా అట్లా ఆ పేరు బాగా జ్ఞాపకం ఉంటుంది. సాయిలత తర్వాత శేఖర్ మనకు అప్పుడు కొద్దిగా మంచి టాలెంటెడ్ ఇట్లా అందరూ కూడా మంచిగా చదివేది. ఇట్లా మేము కొత్త బ్యాచ్ కాబట్టి మాకు బాగా చెప్పాలని బాగా ఉండేది. అందులోనే ఎంత మనం నేర్చుకోకపోతే మాకు గౌరవం వచ్చేది. అంటే నేను కొంచెం బాగా పిల్లలు బాగా చెప్తుండాను క్లాస్ రూమ్ అట్లా బాగా ఆ ఫ్రెండ్షిప్ తోటి అట్లా నేర్చుకోవాలని ఉంటుంది. ప్రతి గురువు కూడా అంతే ఉంటుంది. గురువు బాగా నేర్చు అయిపోయినారు. పిల్లలు బుక్లో వచ్చినప్పుడే టీచర్లకు మంచి సన్మానం చేశారు. ప్రయత్నం ఇంట్లో కొంతమంది మంచిగా వాళ్ళు కూడా ఏదో ఒకటి అందరికీ చదువుతాం, అందరూ జాబులు రావు ప్రయత్నం. కాబట్టి అందరూ కూడా ఏదో ఒక చేసే పనిలో మంచి టాలెంట్ సంపాదించుకొని మంచి దాంట్లో నేర్చుకొని మంచిగా ఏదో ఒకటి స్థిరపడితే అందరూ కూడా మంచిగా మరి చేస్తున్నాం చెప్పింది ఇందాక ఏం చేస్తున్నాం క్వాలిటీ కంట్రోల్ ఎక్కడ చేస్తున్నాం హైదరాబాద్ సంతోషంగా ఉంది. అట్లనే మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా మంచిగా చదవంటే అయిపోయింది, చదువుకోలేదు మీ క్లాస్ కూడా చెప్పలేదు. కానీ మీ స్థాయిలో మీరు ఏదైతే ఏం చేస్తున్నారో దాంట్లో మీరు మంచిగా స్థిరపడితే రైతు స్థిరపడితే చాలా సంతోషం. అంటే మళ్ళీ మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత ఘనంగా సన్మానించినందుకు మీరందరూ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నారు. మంచి వాడబుల్ స్పీచ్ ఇచ్చారు. ఏదైనా మాకు 2008, 9, 10 అంతకుముందు మాకు నేను 6లో ఉన్నప్పుడు ఫ్యాకల్టీ కొంతమంది పోయేది. తర్వాత మీరు వచ్చినాక బెస్ట్ ఫ్యాకల్టీ సార్ మాకైతే. మేము ఉన్న 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఏ ఫ్యాకల్టీ కూడా దొరకలేదు. అసలు మా కాలేజీ దొరికిపోయేది. మంచి బ్యాక్ వచ్చింది. నిజంగా ఆ బ్యాక్ రావడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నానని నేను అనుకున్నాను. ఎందుకంటే బేసిక్స్ మనం ఏం చేయలేదు. అది పోతే అందరూ మంచి మంచి టాలెంటెడ్ పర్సన్స్ వస్తున్నారు. నేను ఆ స్టేజ్లో ఉంటే దానికి గురువే కాదు నిజంగా. ఎందుకంటే మా అమ్మ నాయన కూడా చదువుకోవడం వాళ్ళకి తెలియదు చదివిలో. వాళ్ళు ఏంటంటే స్కూల్లో రా ఉంటారు. ఇక్కడ వస్తేనేమో మీరు చాలా నేర్చుకున్నాం. మాట్లాడాల్సిన కోరుతున్నాను. గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవం. లాంటి మనులు మాణిక్యముగా మార్చి మీ ముందు ఒక టీచర్ తరగతిటువంటి నా గురువులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కరుణాతీతం కరుణాతీతం తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే గుణాతీతం. మనుషులకు 3 గుణాలు ఉంటాయి. తమో గుణం, రజో గుణం, సత్వ గుణం. ఈ 3 గుణాలకు అతీతుడు గురువు. అందుకని ఇంతమందిలో మా శత్రువులు ఎవరూ లేదు. మీరు ఉదయం 9 గంటలకు బడికి వస్తే సాయంత్రం 5 గంటల వరకు మీ మధ్యన గడుపుతాం. ఇంటి దగ్గర మా పిల్లలు ఎక్కడున్నారో ఏమవుతూ మాట్లాడారు. మీరే మా ప్రపంచం. ఇలా ఎవరో మాకు తెలిపోయి ఉంటారు. ఈ స్కూల్లో చెప్తా ఉంటా నాకు శత్రువులు ఎవరు లేదు.
అందరూ నా వాళ్ళే. ఈ ఊళ్ళో పోతే ఈ కంపౌండ్ అంతా దాటే అంత నా చుట్టాలి. ఇక్కడ నేను పనిచేసిన 5 సంవత్సరాలలో 5.5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా నేను చుట్టాలు ఉండిపోదు. నాకు కొంతమంది మిత్రులు అక్కడ మాత్రమే పోయేవారు. ఎందుకంటే గురువు అనేవాడికి ఈ గుణాలు 3 గుణాలు ఉండవు. రుణాతీతం. గురువుకు ఎంత ఇచ్చినా కూడా రుణము తీయరాదు. ఎందుకు తీయరాదు అంటే జ్ఞానములు కలిగించేవాడు, వివేచనము కలిగించేవాడు, ఏది మంచి ఏది చెడు నేర్పేవాడు. మన శిష్యుల హృదయాలలో తెలివై ఉంటాడు. ఇంతమంది టీచర్లు మీరు పదే గుర్తు చేస్తున్నారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీకు ఏం జరిగిందో, ఏ క్షణము ఏం జరిగిందో మీరు టీచర్ అనుసరిస్తూ ఆచరిస్తూ చెప్తున్నారు. సార్ ఇలా పెట్టమన్నాడు, ఇలా రాసిండు, ఇలా తెమ్మన్నాడు అని చెప్తుంది. అంటే అంతగా మీరు గురు విషయంలో మమేకం అయిపోయారు. ఊహాతీతం. గురువు యొక్క గొప్పతనాన్ని మనం ఊహించలేదు. ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అని. గురువు అంటే ఒక పాఠం చెప్పిన వాడే గురువు కాదు. నాయన ఉన్నాడు, మన డ్రైవింగ్ నేర్పింది, ఆయన ఒక గురువు. అది నేర్పుకుంటే డ్రైవర్ కాకపోయింది కదా. అమ్ముకున్నది ఇంటికాడ వంట నేర్పింది, ఆమె కూడా గురువే. ప్రతి క్షణం ఎప్పుడైనా సరే టీచర్ నిత్య విద్యార్థి, నిత్యము విద్యార్థిలాగా ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఒక టీచర్ కాదు, మీరందరూ కూడా నిత్యం నేర్చుకోవాలి. సార్ ఒక మాట చెప్పాడు, ఏంటి అంటే ఎక్కడ ఉన్నా ఏం పని చేస్తున్నా మనం నిజాయితీతో ఉండాలి. ఆ సత్యము నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. అది మనం పాటిస్తే ఏ ఇబ్బంది ఉండదు. మీరు చేసే పనితో కానీ, మీరు మాట్లాడే మాటల్లో కానీ, మీరు ఉన్న చుట్టుపక్కల ప్రదేశంలో కానీ నిజాయితీతో ఉన్నట్టుగా వ్యవహరిస్తే అది బాగుంటుంది. టీచర్ ఏం కోరుకుంటాడు అంటే నా శిష్యులు నాకంటే గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటాడు. ఒక ఉప్పరాయన ఇల్లు కడుతుంటాడు. 7 అంతస్తుల గడ కట్టింది, మొత్తం ఇల్లు అయిపోయింది. ఇలా గృహప్రవేశం అది కూడా అయిపోయింది. చుట్టపక్కల ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆ ఇంటి పక్కన కూర్చున్నారు. ఈ మేస్త్రి ఇలాగా కూర్చున్నాడు. 5 పైదాకా కూర్చుని 7 అంతస్తులు. అప్పుడు అలా ఉన్నాయని ఒక ఆయన వచ్చేసి, ఏమని ఇంత పెద్ద మేడ కట్టారు కదా, మీరు మాత్రం మేడ కింద గింతే ఉన్నారు అని చెప్పి అడిగింది. అప్పుడు ఈ మేస్త్రి ఏమంటుందంటే, అవునండి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు కదా, ఈ బిల్డింగ్ ఎంత బాగుందని చూస్తున్నా కానీ ఈ బిల్డింగ్ నేను చిన్నదని మాత్రం అనుకోవడం లేదు. సాయి లేని సాయంత్రం ఒక మాట అడిగింది, ఏం చేస్తున్నారు మా ఉద్యోగంలో ఏడుంది అంటే మీరందరూ కూడా సాయినతలాగా అంత ఉన్నత స్థితిలో ఉంటే బాగుండే కదా అని మేము అనుకుంటున్నాం. నేను ప్రతి క్లాసులో పిల్లలు లేపడికి నువ్వేమైపోతున్నావు అందరు చెప్పినాక నేను మాట నేను నాయన ఏమో వీళ్ళు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, బిగ్ ప్యాకెట్ కాదు దొంగలు ఎంతమంది. అయితే ఇప్పుడు చూడండి, నేను 6th క్లాసులో ఎలాగా ఉన్నారో పిల్లలు అలాగే ఉన్నారని ఊహించుకుంటున్నాను. మీ ఆకారాలు మారవచ్చు, గడ్డాలు మారవచ్చు, పెళ్ళిళ్ళు రావచ్చు, మీ బిడ్డలు రావచ్చు, కానీ మీ మాత్రం అదే గురువు బాధ్యత కానీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ పొజిషన్లో మనం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు క్లాసులో, ఈ సార్కి ఏమైనా చెప్పే పాఠం ఏమైనా చెప్పే ముఖ్యం పెడితే ఏమైనా పాఠము పాఠము పాఠం అంటారు. ఇంటికాడ అమ్మానాలు కూడా అట్లా తిప్పుకుంటాం. మనం ఏమని తిప్పుకుంటాము, ఎప్పుడు పని 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 బడికి వచ్చిన వాళ్ళు పెట్టి పని చెప్పి అనుకుంటారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అయిన తర్వాత నా పిల్లలు చదువుతలేదు పని చేయట్లేదు, ఎప్పుడు అంటనే ఉంటుంది. ఇది ఒక నిరంతరాయంగా జరిగేటువంటి వ్యవహారం. ఈ తర్వాత మీ పిల్లలు పిల్లలు తీసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు దాంట్లో ఏమి జరగదు. అయితే ఈ కార్యక్రమానికి నాకు ఈ తిరుమల గుట్ట మీద నరసింహస్వామి టీం దర్శకులు వాళ్ళ రోజు సార్ 20 తారీఖు సార్ రావాలి సంతోషంగా ఉంటారా. ఎందుకు అంటే ఈ స్కూల్ నుంచి
అయిపోయిన తర్వాత ఇంతమందిని ఎప్పుడు కలిసిలేదు. అక్కడొకరు కలుసులు రామలకి మా ఇంట్లో అది వేరే విషయం. కానీ ఇంతమందిని ఒకేసారి చూడాలి అనేది ఒక కాపాడు. రెండవది మా బ్యాచ్, నాతో పాటు పనిచేసిన వాళ్ళందరం ఒకేసారి కలిస్తే బాగుంటుంది అనే ఆనందం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కాస్త లేట్ అయిపోయింది. మళ్ళీ ఎవరు ఫోన్ చేయలేదు, పెట్టరా అనుకున్న టైంలో మళ్ళీ ఫోన్ వచ్చింది, సార్ మీరు ఖచ్చితంగా రావాలి సార్. ఆ పక్కన శాంతి గురించిన పడుతుంది, సార్ రావాలి సార్ వచ్చేస్తున్నాం అని చెప్పి. కాకపోతే కించిత్ ఆధారకరమైన విషయం ఏంటంటే స్టేట్ నిండలే, అంటే మా టీచర్లు అందరూ రాలేకపోయారు, వాళ్ళు కూడా వచ్చింటే బాగుండేది. ఇంకా కూడా మీరు రకరకాల విషయాలు టీచర్ల గురించి ప్రస్తావించారు, చాలా సంతోషం. మీరు మమ్మల్ని మీరు ఇంతగా గుర్తుపెట్టుకున్నారా అన్నటువంటి విషయం గుర్తుకొస్తే ఆనందం కలుగుతుంది. తర్వాత ఇంకొక కలర్ఫుల్గా ఉంది. అప్పుడు సన్నగా భక్తగా పుట్టి ఉన్న పిల్లలు ఇప్పుడు అయిపోయారు. కొంతమందిని చూడగానే గుర్తుపట్టగలిగాం, కొంతమందిని ప్రయత్నం మీద గుర్తుపట్టగలిగాం, ఇంకా కొంతమందిని తేడా. మీరు అమ్మాయిలు కలవాలని సార్ అంటే అమ్మ మీరు అందరినీ గుర్తుపోయిందా, పేరు మాత్రం అడగకున్నారు. మేము నిత్యం ఎంతో మంది విద్యార్థులు చూస్తుంటాం కనుక కొన్ని పేర్లు గుర్తుకు రావు. ఫేస్ గుర్తుకొస్తే పేరు గుర్తుకు రాదు, పేరు గుర్తుకొస్తే పేరు గుర్తుకు రాదు. అందుకని అప్పుడప్పుడు కలుస్తుంటే ఇది జ్ఞాపకం ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఈ ఆనందంలో ఎక్కువ మాట్లాడాలంటే నాకు కూడా గడపడుతుంది. ఇక్కడ మాకు పెద్దగా మాట్లాడకపోయింది, అవకాశం రాకపోయేది. నర్సరీ సార్ ఎవరికి అవకాశం లేకపోయింది, మైక్ పట్టుకుని ఆయన కానీ మరడిపోయినాక మాత్రం మైక్ ఇస్తే గంటసేపు అయిపోతుంది. మన దాకా మాత్రం పెట్టుకుంటా మాట్లాడుతున్నాం. నాకు ఒక అలవాటు ఉంది, మీరు ఎవరైనా గుర్తు చేసిన అంటే ఎవరు కూడా గుర్తు చేయలేరు. ప్రతి చోట ఏదో సందర్భం వచ్చింది స్టోరీ చెప్పి ముచ్చట్లు పెట్టి ముగిస్తూ ఉంటా. లాస్ట్ లో చిన్న స్టోరీ చెప్పి ముగిస్తా. అది కూడా విద్యకు సంబంధించిందే, మీ పిల్లలకు మీరు చెప్పుకుంటే బాగుంటుంది. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ, కానీ నేను ఎప్పుడు తన ఆరాధ్య దైవాన్ని పూజిస్తూ ధ్యానం చేస్తూ వస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏమనిపించిందట, నేను ముక్తి పొందాలి అంటే ఏం చేయాలి అని అందరినీ సమావేశపరచండి. అందులో ఒక పండితుల వారు లేచి ఒక మాట చెప్పారు, ఏంటి అంటే భాగవతాన్ని అంటే ఖచ్చితంగా ముక్తి పొందాలి. ఎందుకు అంటే పరీక్షిత్ మహారాజు అర్జునుడి కొడుకు అభిమన్యుడి కొడుకు పరీక్షితుడు రాజ్యం వెళ్తున్న కాలంలో ఆయనకు ఒక శాపం వచ్చింది. ఈయన వేటకు పోతాడు, ఆ వేటలో రూపాయిస్తుంది, నీళ్ళు దొరకవు. ఒక ఆశ్రమానికి పోతాడు, ఆశ్రమంలో మునిగా తపం చేసుకుంటాడు, ఎంతో ప్రాధాయపడతాడు. ఆయన మేల్కోడు. అప్పుడు కోపం మీద ఏంటంటే ఆకలట ఆవేశాన్ని తీసుకొచ్చాడు. ఈ ధూప చేత ఆకలి చేత అతను నడుపుకున్న పాము తీసుకొచ్చి ఆయన మెడ మీద వేసి ఆయన కొడుకు పూజకు వచ్చి చూసి తండ్రి గారి మెడ మీద పాము నుంచి భయపడ్డాడు. తర్వాత చూసే తచ్చిన పాము ఎమ్మటి ఆయన శాపం పెట్టాడు. ఏంటి అంటే మా నాన్నగారిని అవమానపరిచేట నీతిగా చనిపోయిన పాముని ఎవరో మెడ వేశాడు, వాడు ఎవడన్నా కానీ 7 రోజుల్లో తక్షకుడని పాముగా చచ్చిపోగా. అప్పుడు మునిగారు ధ్యానం నుంచి బయటకు వచ్చేసి జరిగిందంత తెలుసుకున్న ఆయన ఎవరో కాదా మన పరిపాలించబడతారు. ధర్మ అటువంటి వాడు చనిపోకూడదు, నీ శాపాన్ని ఎందుకు తీసుకోవాలంటే లేదు రానగారు బ్రాహ్మణుడు శాపం పెట్టట తీసుకోదు, నేను తీసుకోను చేసేది లేక రాజుగారికి ఈ మహర్షి చెప్పాడు, అయ్యా 7 రోజులు నీ ప్రాణం పోతుంది, నువ్వు జాగ్రత్త పడుతుంది. అప్పుడు పరీక్షిత్ మహారాజు చెప్తూ బాధపడాలి, ఇది నీ అనుభవించాల్సిన కర్మ, మనం చేసిన పనికి మనం అనుభవించాలి. ఇలా కొంతమంది సంతోషంలో ఉన్నారు, కొంతమంది పలకరిస్తే విషాదంలో ఉన్నారు. మా జీవితానికి అయిపోయాయి, అది మనం చేసుకున్న కర్మ ఫలితం. అది ఇప్పటి కావచ్చు, జన్మ కావచ్చు. ఆ కర్మ ఫలితవసానంగా నేను జరిగిపోతున్నా. కాకపోతే ప్రపంచంలో ఎవరికి లేని అదృష్టం నాకు పట్టింది అని. ఏమిటి అదృష్టం? ఎవరికి ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు, నాకు మాత్రం 7 రోజులు చచ్చిపోతాను.
మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎవరయ్యా ముక్తిని పొందే చూపించుకోడు అంటే శుక మహర్షిని పిలిపిస్తే ఈ శుకుడు వ్యాస మహర్షుడు. వ్యాసుడు మహాభారతం రాశాడు. ఆయన కొడుకు శుకుడు పిలిపిస్తాడు. ఆయన ఎక్కడ కూడా ఆవు పాలు పిండినంత సేపటి అర్ధగంట ఉంటాడు. అటువంటి ఆయన చూస్తే మహాభాగవతాన్ని ఆయన 7 రోజుల్లో బోధిస్తాడు. ఆ బోధన అయిన శుకం ఈ పరీక్షకుడు 7 రోజుల్లో ముక్తిని తక్షణ ప్రాణేశుడు జరగాల్సి జరిగిపోయింది. కానీ ఈయన ముక్తిని చేరుకున్నాడు, మోక్ష ప్రాప్తి కలిగింది. ఈ విషయం అంతా రాజుగారికి చెప్పింది. ఈ రాజుగారు ఏం చేశారంటే అటువంటి మహాభారత భాగవతాన్ని ఎవరు నాకు ఎక్కడ తీసుకురండి అని చెప్పింది. అప్పుడు వ్యక్తి దేశంలో ఒక పండితుని తీసుకొచ్చి ఈయన బాగా ఏమయ్యా పండితుల వారు, మాకు ఈ భాగవతాన్ని బోధించవయ్యా అంటే ఈయన చమత్కారంగా తన అనుభవాన్ని గురించి ఈ చమత్కారాన్ని చెప్పుకున్నట ఎవరైనా పండితులు. రోజు రాజు మెచ్చుకొని కానుకలిస్తుడు, అవి తీసుకుపోయింది కాడతాను చిన్న ఇలా జరిగిపోయింది. చూస్తుండగానే కాలం తిరిగి 6 నెలలు అయిపోయింది. రాజుగారికి ఒకసారి ఆలోచన వచ్చింది, అరే 7 రోజులలో అయిపోతుంది మహాభాగవత కథ అనుకుంటే 6 నెలలు లెక్క బట్టి నాలో ఇంకా 6 నెలలు ఉన్నా కూడా నాలో చేంజ్ ఏం రాలేదు. మానసికంగా చేంజ్ రావాలి. మనం పెద్ద అవుతున్నప్పటికీ మన మానసికంగా చేంజ్ రావాలి. చిన్నప్పుడు పెరిగి కంప్లీషన్ సరిదిద్దుకునే సమయం రావాలి. వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకుని చేసుకోవాలి. నాలో ఎందుకు మార్పు రాలేదు అని ఆలోచన చేసి ఆ రోజు గురువుగారిని అడిగినటువంటి పంతులు గారు మీరు భాగవతాన్ని చెప్తున్నారు, కానీ నాలో చేంజ్ ఎందుకు రాలేదు, మార్పు ఎందుకు రాలేదు, భాగవతం ఎందుకు రాలేదు చెప్పండి అన్నారు. ఇలా కింద అయిపోయింది. ఏం చెప్పాలి, ఇంకా చెప్పాలి చాలా మంది భాగవతం కనుక రేపు చెప్తా అని చెప్పను. రేపు కనుక కారణం చెప్పకపోతే నేను అలా తీస్తాను రాజుగారు భయంగా ఇంటిపోయి నిన్న రోజు సంతోషంగా బంగారు పాములు తీసుకొచ్చి చిన్న గిడ్డ తీసుకుంటే నాన్నగారు ఏం తెచ్చారని చూస్తే పాపం అమ్మాయి అంత చాలా చూపాయి తిరిగిపోయిన నాన్నగారు ఏమైనా ఈ పని చేసుకో ఆడుకోవాలి. బిడ్డ కొద్ది తర్వాత పోయి బలంగా పెట్టి ఏం జరిగిందో కనుక్కుంటే లేదు నేను చనిపోతున్నా, ఎందుకంటే మహాభాగవతాన్ని శివుడు 7 రోజులు చెప్తే నేను 6 నెలలు చెప్పిన ఆయన మాత్రం మార్పు రావలేక దోషం మాత్రం లేదు. ఇదానికి ఎందుకు బాధపడ్డావు, రాజుగారు నేను ఆమె చెప్తా, మీరు మాత్రం సంతోషంగా ఉండండి నాన్నగారు అని. ఇంత పెద్ద పండితుడిని నేనే ఏం చెప్పలేకపోతాను, నువ్వేం చెప్పుకోమంటే నాకు అవసరం లేదు. మళ్ళీ తెల్లారు రాజుగారు పిలిపించాడు. ఈ అమ్మాయి పోయి ఏడమ్మా మీ నాన్న, మా నాన్నగారి ఇంటికంటే నేను చెప్తా జవాబు, ఎవరైతే నాకు జవాబు ఇప్పుడు కావాలని భాగవతం వింటే పరీక్షిత్ మహారాజ్ తరించిండు, మరి నాకెందుకు మార్పు రాలేదు అని ఇంతమంది చెప్పడం కష్టమని నాకు అనిపించింది. అందరినీ బయటకు పంపించండి ఆన్సర్, ఆన్సర్ బయటకు పంపింది. ఇద్దరే మిగిలింది. అప్పుడు ఏమన్నట, ఏం లేదు రాజా, 20 పిల్లలు ఉంది కదా, నా చేతులు ఎంత మీరు కట్టేయండి అని. ఎందుకు అట్లా ఆన్సర్ కావాలి కనుక పిల్లలకు ఈమె చేతులు ఎంత మీరు కట్టి ఇప్పుడు అన్నాడు, నీ చేతులు ఎంత మీరు కట్టుకుని అన్నాడు. సైకిల్కి వచ్చాయి రాజుగారికి అంటవా, ఏం లేదు కట్టేస్తే రాజుగారు నన్ను కట్టేయండి అని కట్టేసి మీరందరూ బయటకు పోతాను డోరేసి. ఇప్పుడు అమ్మాయి అంటుంది, ఏమంటుంది, రాజా రాజా నేను చిన్న పిల్లలు కదా, నా చేతులు బాగా పెడుతున్నాయి, నా కట్లు ఇప్పండి అని. అప్పుడు రాజేమంటుందట, ఏం మాను అని అడుగుతున్నావు, నా చేతుల్లో కట్టేసి ఉన్నాయి తల్లి, కట్టేసిన చేతులతోటి కట్లు ఎంత ఇప్పబడతాయి అని అడిగింది. అప్పుడు ఈ అమ్మాయి అంటుందట కదా, రాజా కట్లు కట్టిన చేత కట్లు ఎట్లా విప్పలేము, భవబంధాలకు ఆశలకు పేరాశకు అలవాటు పడి నువ్వు ఇచ్చే గిఫ్ట్లకు అలవాటు పడి మా నాన్నగారు చెప్పి బోధన వల్ల నీకేం కథ సాగదీస్తే నా ప్రయత్నం కోరుకుంటుంటే కానీ నిజమైన జ్ఞానం ఆయన దగ్గర. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏం లేదు ఈ గురువు తెలుసుకోవాలి. అప్పుడు ఏమంటే కట్టిస్తారు వెళ్ళిపోతాడు, రాత్రి రాలేదు, రాత్రికి రాత్రి మాయమవుతాడు, ఒక 4 విమానాలు అక్కడ పోయి అక్కడ ఒక పూజ నేర్చుకుంటాడు, దీని ద్వారా తెలిసేది ఏంటంటే మనం నిత్యం విద్యార్థులమై ఉండాలి, వచ్చేటువంటి కష్టాలకు భయపడకూడదు,
తలరాత ఎలా రాసిందో అలాగ మన జీవితం గత నడుస్తుంది తప్ప నేను ఇలా చేస్తే బాగుంది అలా చేస్తే బాగుంది అనుకుంటే మాత్రం ఏమీ జరగదు. మనం ఎంచుకున్న పోతున్నటువంటి రూట్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు సాగితే అందరూ విజయం సాధిస్తారని మీ అందరికీ కూడా నా తరఫుని శుభాశిస్తులు అందిస్తున్నా. ఇంతకంటే ఉన్నత స్థితిలోకి అందరూ చేరుకోవాలని కోరుకుంటున్నా. మనసా భాష కర్మ నిజం మీరు ఆ ఎదురని ఆశిస్తున్నా. మీరు మంచి విషయం బోధించారు. వాస్తవానికి మనం తిరుపతి ఉంటే వెంకటేశ్వర స్వామి చూస్తే ఎంత ఒక 5-6 మినిట్స్ మనకు 5 కదా మన భూమిగా అక్కడ ఉంటే జ్ఞానం వస్తుంది. మీకు మాట్లాడుతున్నారు మీరు వస్తారని మాట్లాడదు కాక మీరు రాకూడదని నేను చేసుకుంటాను. ఇంటి మధ్య చేసుకొచ్చి అంత ఉంది అంటే తర్వాత చాలా సార్లు అన్ని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫెడరల్ పార్టీలో చెప్తున్నటువంటి అనుభూతిగా చెప్తున్నాము. అప్పుడే 10th క్లాస్ బ్యాచ్ వికరించి వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని మెమోరీస్ షేర్ చేసుకుంటాము కదా. అట్లా 12 years అయిపోయిన తర్వాత కూడా ఈ మెమోరీస్ అనేటువంటి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. హ్యాపీ. నేను కూడా చాలా విషయాలు ఇప్పుడు ఎంతమంది టాలెంట్స్ ఉన్నారని నాకు తెలియదు. వాటి అసలు కూడా మాట్లాడాలి నేను చూడలేదు. చాలా మాట్లాడతాను. ఓకే రియల్లీ సో మెనీ టాలెంట్స్ అదే ఓకే అనేటటువంటి నాకు అనిపిస్తాను. సరే నేను మీకు తెలుసు 2009లో ఇక్కడికి అపాయింట్ కావడం. అక్కడంటే ముఖ్యంగా ఈ స్కూలు నా స్కూల్ నేను చదువుతున్నటువంటి స్కూల్ ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్లో చదువుకోవడం మీకు తెలిసే నా కుటుంబం వెళ్ళవచ్చు. ఇక్కడ నేను చదువుకోవడం 5 years. మా మేనతో కూడా ఉండే ఇక్కడ బెంగళూరు. ఓకే కొన్ని రోజులు అప్పుడు వారికి కూడా ఉండేది వాళ్ళు లేదు. సో ఈ స్కూల్కి రావాలని ఫస్ట్ మీ అందరికంటే ముందు కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉంది. ఇప్పటికీ 2004లో నేను టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాను. 2024 అయింది కదా, 20 years అయిపోయాయి. తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ ఖాళీ ఉన్నప్పుడు ఫస్ట్కి రావడం జరిగింది. చదువుకున్న స్కూల్లో ఫస్ట్ అపాయింట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. చిరాగా అనిపించింది స్టార్టింగ్. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు స్కూల్లో టీచ్ చేయలేదు. యాక్చువల్లీ పిల్లలు చిన్న పిల్లలకి చెప్పలేదు. నేను ఎప్పుడు ఇద్దరు లోయెస్ట్ డిగ్రీ పీజీ బిఎడ్ వాళ్ళు కూడా టీచ్ చేశాను. కొన్ని రోజులు చికాకు అనిపించింది. అయినా నేను 9th 10th 8th 9th 10th చెప్పాను 7 రోజులు. తర్వాత ఇక్కడ మీకు గడపడం చాలా మంది తెలిసినటువంటి వాళ్ళు మీ పేరెంట్స్ కూడా చాలా వరకు ఇక్కడ హ్యాపీ. కానీ సడన్ గా అనుకోకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ట్రాన్స్ఫర్ అయిపోయాం. మళ్ళీ రావాలనుకున్నాను. మళ్ళీ రావడానికి మీరు వాళ్ళేది ఫస్ట్లో ఉన్నాను. ఈ సమయం కూడా లాస్ట్ జూన్లో ట్రాన్స్ఫర్ అయినాయి చేశాను కదా. నేను సెకండ్ ఆప్షన్ మళ్ళీ ఫస్ట్ వేసాను. ఫస్ట్ ఆప్షన్ జడ్పీ చేసుకోవడం వాళ్ళు వెళ్ళాలనుకున్నాను. ఫస్ట్ ఆప్షన్ అది ఇచ్చాను. మిస్ అయితే సెకండ్ ఆప్షన్ ఇక్కడికి వచ్చేవారు. కానీ నా ఫస్ట్ ఆప్షనే ఇక్కడికి చెప్పడం ఇలా ఈ ఊరికి రాలేకపోవడం ఈ స్కూల్కి రాలేకపోవడం మళ్ళీ ఫ్యూచర్ అవకాశం రావాలని ఉన్నాను. నిజంగా మీరు షేర్ చేస్తున్నట్టు చైల్డ్హుడ్ మెమరీస్ జాయిఫుల్ ఫరెవర్ అంటారు. ఆ మెమరీస్ అనేటటువంటి స్కూల్లో కాలేజీలో ఎక్కడికి వెళ్ళినా కానీ మ్యారేజ్ లైఫ్ అన్నీ
మనకు చాలా మెమరీస్ ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి. వేరే చైల్డ్హుడ్ మెమరీస్ అనేటటువంటి వెరీ జాయిఫుల్ అనమాట. అవి ఇప్పుడు కూడా దొరకవు, ఎప్పటికీ గుర్తుంటాయి. మన సైకిక్ లెవెల్లో పని చేస్తూ ఉంటాయి. మీకు ఎక్కువ డ్రీమ్స్ వస్తున్న స్కూల్ లెవెల్ డ్రీమ్స్ ఎక్కువ. ఓకే, కావున మీరు మరొకసారి అసలు ఎందుకు పర్పస్ ఏంటి, గెట్ టుగెదర్ పార్టీ పర్పస్ ఎందుకు మనం అక్కడ గ్యాదరింగ్ ఉంటుంది, ఎందుకు ఫ్రెండ్స్ కలవాలి అంటే షేర్ చేసుకోవాలి అంతే కదా మెయిన్ ఫ్రెండ్స్. అందుకనే నేను ఫ్రెండ్షిప్ ఎక్కువ వాల్యూ జాతీయ చూస్తూ ఉన్నాను. చాలా స్కూల్ లెవెల్లో గెట్ టుగెదర్ పార్టీకి నేను వెళ్ళలేదు, కానీ కాలేజ్ లెవెల్ వెళ్ళాను. కానీ ఇది తెలిసిన తర్వాత ఇన్వైట్ చేసిన ఖచ్చితంగా రావాలనుకున్నాను. ఎందుకంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చేటప్పుడు లేకపోతే ఎక్కువ మందిని ఎవరైతే ఫ్రెండ్స్ కలిగి ఉంటారో వారి యొక్క ఐస్ కూడా ఎక్కువ ఉంటారు. సర్వే నేను చెప్పేటట్టు మీకు ఇచ్చాక ప్రతి పర్సన్ కూడా అట్లీస్ట్ ఒక 3 మెంబర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. అట్లీస్ట్ 3 మెంబర్స్ అట్లా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. బట్ ఎవరికైతే ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉంటారు. అంతేకాదు వారి యొక్క ఐస్ కూడా ఎక్కువ ఉంటారు. ఇది వరల్డ్ వైడ్గా జరిగినటువంటి సర్వే. కావున ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చి ఫ్రెండ్స్ని కలుసుకోవాలని షేర్ చేసుకున్నటువంటి అనేక విషయాలను బట్టి కూడా నేను ఎంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతేకాదు ఆ సమయంలో మీకు బోధించినటువంటి విషయాలు కూడా ఇంకా మీరు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారని, జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. అవునా, మరి మనం ఏం చేయాలి? ఈ యొక్క ఈ స్టేజ్ చదువుకునేటువంటి స్టేజ్ కొంతమంది అయిపోయింది, చాలా వరకు అయిపోయింది. కానీ ఈ చదువుకునేటటువంటి వాళ్ళకు పేద విద్యార్థులకు డ్రాప్అవుట్ స్టూడెంట్స్కు మనం ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేయాలి. ఎవరికైనా ఎడ్యుకేషన్ పరంగా మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలనేటువంటి మైండ్లో నిల్వ ఉండాలని, నాలో ఉండాలని. అందుకనే నేను నాకు ఎడ్యుకేషన్ అంటే చదువు స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం. నాకు అంతకుముందు ఒక జాబ్ ఉండే, నేను లైన్మెన్ జూనియర్ లైన్మెన్ జాబ్ కూడా ఉన్నాను. ఐటీ కూడా చేసి ఫస్ట్ అది చేసి ఉదయం చేశాను. మన ఈ మా ఊరు మేళవాయి తర్వాత రేవే జూనియర్ లైన్మెన్ జేలైన్గా చేశాను. దాన్ని వదులుకొని కూడా నేను మళ్ళీ తర్వాత టీచింగ్ రావడం, పీజీ చేసిన తర్వాత కూడా నాకు ఉన్నప్పుడు తెలుసు. తర్వాత ఎందుకు అంటే ఒకటే నా డ్రీమ్, ఓకే, ఏదో ఒక మోటో ఉండదు. I always happy to be a student or be among the students. అంటే స్టూడెంట్ గా ఉండాలన్నా సంతోషం, లేదా స్టూడెంట్స్ మధ్యన ఉండాలన్నా సంతోషం. కానీ స్టూడెంట్ గా ఎక్కువ రోజులు ఉండలేదు, బట్ స్టూడెంట్స్ మధ్యన దట్ మోటో దట్ జాయ్ మేక్ మీ టు బి అమాంగ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ మధ్యన ఉండడం అనేటటువంటి అదే నన్ను చూస్తూ ఉన్నాను. అందుకనే మీరు అందరూ స్టూడెంట్స్ గా ఉన్నారు, పెద్దవాళ్ళుగా అయితే ఉన్నారు. మళ్ళీ మీ మధ్యకి రావడం అనేటటువంటి చాలా సంతోషం కలిగించినటువంటి విషయం. కాబట్టి ఇంకా జీవితంలో మంచి సెటిల్మెంట్ కావాలని, విద్యాపరంగా హెల్ప్ చేయాలని, మీకు హెల్ప్ చేసినట్టు చెప్తున్నా చదువు పరంగా ఎవరికైనా కనీసం పిల్లలకు సమాజంలో విజ్ఞానం అనేటటువంటి అందించినటువంటి వాళ్ళుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. దీనికి ఫ్యూచర్ సెటిల్మెంట్ మంచిగా కావాలని, లైఫ్లో మ్యారేజెస్లో మంచి సెటిల్మెంట్ ఉండాలని రిగ్రెట్ చేస్తూ మమ్మల్ని మీ ఇందులో ఈ గెట్ టుగెదర్ పార్టీలో నన్ను పార్టీగా చేసినాను. థ్యాంక్ యూ. వాస్తవానికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బయట కొన్ని కావు. కానీ చాలా సంతోషం, చాలా మంది ఆలోచిస్తున్నారు ఎట్లా జాబ్ చేయాలి, ఎట్లా జాబ్ ఉండాలంటే. వాస్తవానికి వాళ్ళు డిగ్రీ కూడా వేయడం, కానీ నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే నేను వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ డిగ్రీని గ్రాడ్యుయేషన్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే నిజంగా గ్రాడ్యుయేషన్ అంటే నేను ఏదో ఒక ఎంపీ ఇది ఇక్కడ జాబ్స్ ఉంటాయని చెప్పొద్దు. కానీ ఇంటర్వ్యూకి ఆపేస్తారు, వాళ్ళలో అవగాహన ఉంటారు వాస్తవానికి. తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, అదే చేయాలి చేస్తా పక్క నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసి నాకు డిగ్రీ లేదు, కానీ నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి. అది ఎట్లా బాగుంటుందని నాకు లేదు. అందుకే మన ఇంట్లో ఉన్న సాఫ్ట్వేర్ చేసేదా కానీ ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ అని చెప్పండి. ఎవరు అనిపిస్తారో చెప్తారు. ఇంకా వాళ్ళు అట్లా చెప్పి చాలా మంది చెట్లు వేస్తారు. నాకు మా ఊళ్ళో చాలా మంది ఏంటంటే వ్యవసాయ ఎప్పుడు చదువుతూ అన్నారు.
అనుకున్నాను అర్థమైనప్పుడు అర్థం చేస్తున్నప్పుడు నాకు అలా విజయం అవ్వలేదు. తర్వాత మనం చూసారైనా ఇన్ఫ్లుయెన్స్ నేను కూడా ఇద్దరు ముగ్గురికి జాబ్ కొట్టేసిన నారాయణ. తర్వాత నేను మనీ హాస్పిటల్ కూడా ఇద్దరు ముగ్గురికి జాబ్ కొట్టేసిన వాళ్ళు కూడా చేస్తూ మినిమం గ్రాడ్యుయేషన్ అంటే బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకు చెప్పండి ఇట్లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయమని. తర్వాత ఏదైనా పని చేసుకోండి. అందరూ చదువుకోవాలంటే మేము చేసిన రంగాల్లో మంచిగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటాను. తర్వాత కృష్ణయ్య సార్ గారిని మాట్లాడాలని కోరుకుంటాను. ఆత్మీయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి శ్రీదత్త సుబ్రహ్మణ్య యాదవ్ సార్, సార్ మరి విద్యార్థులు విద్యార్థులుగా యువకులు మీరు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఈ గెట్ టుగెదర్ వల్ల మీరు మీ ఫ్రెండ్స్ కలుసుకున్నారు ఆప్యాయంగా, ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. మేము కూడా మరి మేము ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందం కూడా కలుసుకున్నాం. ఎందుకంటే ఇది చాలా చక్కటి ప్రోగ్రాం. మాకు కూడా ప్రతి స్కూల్లో ఎక్కడ చేసినా కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తే బాగు, మళ్ళీ పిల్లల్ని కలుసుకుంటే బాగు, కలిస్తే బాగు అని బస్నూరులో 12 సంవత్సరాలు గడిచిపోయింది. బస్నూరు నుంచి వెళ్ళిపోయి మళ్ళొకసారి బస్నూరు మొదటి స్కూల్ మాకు మేము అంటే టీచింగ్ ఫీల్డ్కి రావడం ఇదే ఫస్ట్ స్కూల్. అంటే గవర్నమెంట్ నేను ఫస్ట్ టీచింగ్ ఫీల్డ్ 2002లో ఢిల్లీలో పనిచేశాను, ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను 2 నుంచి 4 తర్వాత 4 నుంచి 9 వరకు మల్లెపల్లిలో ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన శారదా స్కూల్. ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా గెట్ టుగెదర్ చేసి కాకపోతే నాకు గవర్నమెంట్ టీచర్గా ఎంట్రీ అయిన తర్వాత ఈ స్కూలే నాకు మొదటిది. ఈ స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఫస్ట్ స్టార్టింగ్ మీరు గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది నాకు మొదటి స్కూల్. ఈ స్కూల్లో దాదాపుగా 3 సంవత్సరాలు పనిచేసిన. ఇక్కడ అందరూ చాలా డిసిప్లిన్ ఉన్నటువంటి పిల్లలు. ఇందులో కొందరు సాఫ్ట్వేర్ ఉన్నారు, మెకానిక్లు ఉన్నారు, తర్వాత బిజినెస్ పరంగా ఏ రంగంలో స్థిరపడినా కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాం. తర్వాత నేను ఇక్కడ నుంచి 2012లో రాంచూర్లో గడియగౌరవంలో 2024 జూన్ వరకు పనిచేసిన. అక్కడే మొన్న జూన్ ట్రాన్స్ఫర్లో జెపిహెచ్ఎస్ చింతపల్లికి వెళ్ళారు, అక్కడే పనిచేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎప్పుడు ఏర్పాటు చేస్తూ ఉండాలి. అలాగే చాలా మంది ఫస్ట్ అందరి ముఖాలు చూస్తుంటే ఏదో అభిమానం, ఆత్మీయత, అభిమానం, అప్పటి అభిమానం గుర్తుకొస్తుంది. అప్పుడు మీతో మాట్లాడిన మాటలు, మిమ్మల్ని వచ్చినటువంటి తిట్లు, అప్పుడప్పుడు కొందరిని కొట్టుండొచ్చు, అవన్నీ మీకు గుర్తుకున్నాయి. నా ద్వారా మీరు తిట్లు వినొచ్చు. అవన్నీ ఏం చేసినా అది మీకోసమే. ఒక ఇల్లు నిలబడాలంటే బేస్మెంట్ ఎంతనో పాఠశాల స్థాయి అంత. మీరు పాఠశాల స్థాయిలోనే మీరు బేస్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ బేస్మెంట్ ప్రకారమే మరి మీరు ఈరోజు ఈ విధంగా ఒక్కొక్క రంగంలో ఉన్నారు. నేను డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. ఈ రోజు ఏదో పేపర్లో చూసిన ఒక లారీ డ్రైవర్ నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నట్ట. ఎలా అంటే ఆయన ఎక్కడ పోయినా లారీ డ్రైవర్ చేస్తే ఎక్కడ పోయినా లారీ కోరుతారు. అక్కడ ఏం చేస్తుంటారు, మధ్యలో వంట వండుకుంటారు. హోటల్లో తినరు ఎక్కువ. వంట వండుకుంటే ఆ వంట ఎలా చేయాలి అని చేస్తుంటే వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఆయన మొత్తం యూట్యూబ్ ఛానల్లో ప్రిపేర్ చేస్తున్నారు. ఆయన చేసేది మొత్తం అది అలా చేయడం వల్ల, లైక్ చూడడం వల్ల ఆయనకి నెలకు 5 లక్షల ఆదాయం వస్తుందన్న.
అంటే మనం ఏ రంగంలో ఉన్నామని ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం కానీ ఏ రంగం ఛాయబండి ఉన్నారు కూడా ఎన్నో కోట్ల లక్షలు సంపాదిస్తున్నారు. మనం ఏ రంగంలో ఉన్నామని కాదు, ఎంత సంపాదన ముఖ్యం కాదు. ఇంకోటి మన ఆత్మీయత అభిమానమే మన ఆస్తి అనుకోవాలి. ఎక్కడైనా మనం కనిపిస్తే పలకరిస్తాం, అదే మన ఆస్తి. ఉపాధ్యాయులకు ముఖ్యంగా మరి ఏ రంగంలో కూడా వేరే రంగంలో ఇప్పుడు చాలా రెవెన్యూ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ ఉన్నారు ఎంప్లాయీస్, ఎక్కడ కూడా గెట్ టుగెదర్ అనేది ఉండదు. కాలేజీలో కూడా గెట్ టుగెదర్ అనేది ఉంటుందా? ఉండదు. స్కూల్ రంగంలో స్కూల్ లెవెల్లోనే ఉండదు. అలా ఉపాధ్యాయుల ఆస్తి ఏంటంటే మా విద్యార్థులు ఈ రంగంలో ఉన్నారు, ఇంత డెవలప్ అయ్యారు అని చెప్పుకునేది. మీరు మాకు కనబడిన ఆస్తి మీకు గర్వంగా చెప్పుకుంటాం. మన పసుపుల పిల్లలు ఈ పని చేసుకుని ఇలా ఉంటారు, మాకు ఇలా ఉంటారని చెప్పుకుంటారు. దాదాపు ఇందులో అందరూ చాలా 12 సంవత్సరాల తర్వాత కనబడుతున్నారు. ఒకరైతే ఈ రాజేష్ కనబడుతుంది, తర్వాత సాయిబాబు కనబడేది అక్కడక్కడ. ఇప్పుడు ఈరోజు చూసేసరికి అప్పుడున్నటువంటి స్కూల్ అలాగే ఉంది, కాకపోతే గ్రౌండ్ లెవెల్ పెరిగింది. చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, చాలా సంతోషం. ధన్యవాదాలు. లోపలికి అడుగు పెడుతుంటే ఏదో తెలియాలనుకుంటున్నాను. నేను మళ్ళీ అప్పుడప్పుడు ఈ బండితో అనుభవం మర్చిపోతుంది. ఈ బండిలోకి అడుగు పెట్టగానే ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ చూస్తా. ఎందుకు అంటే అక్కడ బాదం చెట్టు ఉంది. ఆ బాదం చెట్టు నేను చెట్లు పెట్టి చేస్తున్నప్పుడు చిన్న మొక్క దొరికిందంట, రెండిట్లో ఉంది. దాన్ని నాంపల్లి నుంచి పీకార్ తీసుకొచ్చి పెట్టి పెద్ద చేస్తే ఇప్పుడు అంత మొక్క అయింది. నాకు అది చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే మీరు గుర్తుకోస్తారు, నా పిల్లలు కూడా లేదా ఈ స్కూల్లో చదివిన పిల్లలు కూడా నేను పెద్దవాళ్ళు అయి ఉంటారు కదా. చెట్టు ఏ విధంగా అయితే 10 మందికి నీడనిస్తుందో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా అలాగే 10 మందికి సహకారం అందిస్తుంటారు అని భావిస్తున్నారు. ఇక నేను మా పంటల గురించి కొంచెం చెప్పుకోవాలనుకున్నా కానీ ఎక్కడికో వెళ్ళిపోయాను, అందుకని మళ్ళీ చెప్తున్నా. మా పిల్లలు సార్ వేమన గారు ఒక మాట చెప్తాడు, ఎన్ని అలవడినా అబ్బినా సహనమొక్కడి అప్ప చాలా కష్టం కూడా విశ్వదాభిరామేమ. అందరికంటే అన్ని అప్డేట్ కానీ ఒక సహనం మాత్రం అవ్వదు. ఎప్పుడో ఒకప్పుడు కైట్ పాడనే ఉంటాం, అది మన సహజ గుణం. కానీ మా తల్లిదండ్రులకు మాత్రం నేను ఆయన కోపడంగా మాత్రం ఎప్పుడు చూడలే, అంత సహనంగా ఉంటాడు తెలియదు సార్. తర్వాత మా పురుషోత్తముడు ఆయన వచ్చేసి ఇప్పుడే చెప్పాడు, మీకు ఇక్కడికి వచ్చినాక యాక్సిడెంట్ అయిన దాంతో చాలా ఇబ్బంది పడ్డాడు. సెలవులు పెడతామంటే సెలవులు లేవు, పొయ్యి వద్దామంటే బుధవారం ఇక్కడనే ఉన్నాడు. అప్పుడు ఇంత మట్టి పోయలే, అది అయితే ఎక్కువ ఉంది, అది ఎక్కాలి దిగాలంటే అవస్థ పడ్డాడు. దాంట్లో ఆయన నాకు పంచాయతీ, ఏ పంచాయతీ ఏమని వస్తారంటే ఈ స్కూల్ నాకు వచ్చి కాదు, వచ్చిన కాంతి ఏదో ఒకటి నడుస్తుంది అనేది ఆయన భావన. నేనేమంటే మన కర్మకు ఎవరంటే నాకు సార్ బస్సులో నిర్మించవద్దు అని అనుకుంది. కానీ సార్లో నేను గమనించాలని బట్టి వాళ్ళకి సరే మీరు బాగా గమనించారు. నేను ఇవన్నీ మా సార్లు గొప్పగా మన లేకపోయినా భావాలు నాలో కలిగాయి. తర్వాత యాదేశారు మా మిత్రుడు ఈ మండలం వాడే మా ఊళ్ళో కరెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన సార్ కూడా ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండే, కోపపడే వాళ్ళు కాదు. కాకపోతే సార్ దాన్ని కోపడ సార్ గుర్తులేకపోవచ్చు. ఏదో విషయంలో నేను అడిగిన సార్ ఎవరు
నాంపల్లికి గేమ్స్ ఆడిపిస్తాను తీసుకపోవడానికి నేను రానుకోను ఎంత పొందాలి వాళ్ళు చెప్తున్నాడు తెలియదు కనుక ఇక కృష్ణ సార్ అంటే మాకు ఒక చిన్న మా అన్నయ్యని ఎంత క్లోజ్ గా మాట్లాడుకుంటామో ఆయన అలా ఉండేవాడు. ఎప్పుడూ మా మధ్యన విభుల భావన అడగడం కోపడడం లాంటివి జరగలేదు. మా టీం ఇంతకు చెప్పినట్టుగా ఈ స్కూల్లో పనిచేసినంత బేసటి నాకు ఏడ దొరకలేదు. ఇప్పుడు నడవడం ఇక్కడి నుంచి నడవడం పైన 12 సంవత్సరాలు అక్కడ ఉన్నా అది 23 మంది టీచర్లు వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికే నాకు 3 నెలల టైం పట్టింది. ఒక టీచర్ ఏంటి పేరేంటి ఏ సబ్జెక్ట్ అంతమంది అక్కడ ఒక క్లాస్ మన దగ్గర ఒక క్లాస్ మన టీచర్ కానీ వాళ్ళు చాలా సీనియర్ మోస్ట్ టీచర్ మాకు నేను చిన్న వాళ్ళు మన ఎలా లెక్క పెట్టలేదు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం వారి మీద నాకు స్వేచ్ఛ ఇచ్చింది. సార్ ఈ స్కూల్ డెవలప్మెంట్ గా మీరు ఏం చేసినా చేయండి, మీకు ఏం కావాలో చెప్పండి, మీకు డబ్బులు కావాలో చెప్పండి, మీరు ఖర్చు పెట్టమని మాకు స్వేచ్ఛ ఇచ్చింది. నేను కృష్ణ సారు లాస్ట్ లో బైక్ వేసుకుని నామనాయకంగా తిరుమలగిరి మేళవాయి చుట్టుపక్కల గ్రామాలన్నింటి కూడా పోస్టర్లు అతికించిన మా స్కూల్ చేయంత బాగున్నాడు. అందరూ బాగా సేకరించబోయాను రోడ్ మీద సేకరించు బయటకు వచ్చిన సార్ మా ఇంటికి అతికేళ్ళ మీదే మళ్ళీ అతికించినాం పోస్టర్ తిరుమలగిరిలో కూడా అతికించినాం. తర్వాత అంత అయిపోయినాక నాకు రామలింగం ప్రోగ్రాం మా ఇంటి దాకా వచ్చాడు. సార్ రిజెక్ట్ చేస్తాం అదెంత చేద్దాం అడిగేవాడు. ఓ రోజు రాదు వచ్చాడు మన బాధలని చెప్తూ నాకు బాసపోతుంది నేను పని మీద ఉన్నా శివ ఈ మధ్యన రాత్రి 8 గంటలకు కలిసిండు. నేను నడుచుకుంటూ కూడా మాకు దగ్గర ప్రసాదం గుర్తుపెట్టుకున్నాను. మీరు చీకటి ఆ తర్వాత భూతం నరసింహస్వామి నేను ఇంతకుముందు ఎప్పుడైనా నరసింహస్వామి తక్కువ అదే భూతానికి మాత్రమే ఎక్కువ. నేను ఏమనుకున్నా అంటే నా మనసులో నేను దీనికి టాలెంట్ ఉన్నది, రిజర్వేషన్ కూడా ఉన్నది, తొందరలో అయితే వీడియో పెట్టాలని అనుకున్నా. ఎందుకో మరి అతనికి అదృష్టం కలిసి రాలేదు. ఇలా చెప్పకపోతే చాలా సేపు పడితే ఇంకా మాట్లాడలేకపోయి మళ్ళీ మాట్లాడుతూ అనుకోగల కనుక నేను అన్ని భావించడంతో అందరికీ చెప్పాలందుకు కాబట్టి నాకు ఫోన్ చేసి సార్ నేను మణికార్జున మాట్లాడుతున్నా సార్ ఎంఎస్సీ పీడి చేసిన సార్ అమ్మ వీడు నాన్నతో కావాలి ఒకసారి టీవీ చూసుకున్నా. ఆ తాను కూడా తొందరగా టీచర్ కావాలని కోరుకుంటూ సాయిబాబా కానీ మయం కానీ ఇంకా మిగతా వాళ్ళ పేరు కామశెట్టి కామశెట్టి అని చెప్పాడు మా వాడు నాగరాజు ఉన్నాడు నన్ను మర్చిపోయినట్టు ఆ స్వామి ఇక రాంబాబు రామ గురించి చెప్పాలంటే 100 రూపాయల పంచాయతీ నాకు నాకు తర్వాత టూర్ పోయిన శ్రీశైలం ఆ శ్రీశైలం టూర్ అనుభూతులు బాగుంది. ఒక తర్వాత ఒకసారి హైదరాబాద్ తీసుకుపోయినాం. 100 రూపాయలు ఎక్కువ తీసుకపోతే అప్పుడు తెలంగాణ ముఖ్యం బాగా జరుగుతుంది. అవతలి కూడా కనబట్టుకుంటూ పోలీసు ఎక్కడ పోతుందంటే మేము 3 రోజులు వస్తారన్నా ఇంతమంది నేను అవుతే దానికి సాగకాలు పోయినప్పుడు నాకు మాట్లాడతాను సార్ దానికి స్కూల్లో జరిగిన అనుభూతులు అనుభవాలు చెప్పాలంటే ఈ అర్ధగంటతో సరిపోయింది కాదు. ప్రతి క్షణం, ప్రతి నడత, ప్రతి ఉదయం, ప్రతి పిల్లవాడి యొక్క సంఘటన మనస్తత్వం ఏం జరిగింది ఏమిటో నేను చెప్పగలను. కాకపోతే పేరు గుర్తురావు, పేరు గుర్తురావు. కనుక నేను మాట్లాడిన దాంట్లో ఎవరు పొరపాటు ఉంటే మీరు స్వీకరించకండి. నేను మాట్లాడిన దానికి మంచి తీసుకోండి. కాలాతీతమైనటువంటి పిల్లల సార్ టైం పెట్టి 4 నెలలు రావాల్సినట్టుంది. ఇప్పటితో ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఇక్కడ దాకా ఇచ్చినందుకు పేరు పెట్టినందుకు ధన్యవాదాలు. టీచర్ కోరుకోవడానికి ఒకటే ఒకటి, మీ దగ్గర నుంచి ఆస్తులు కోరుకోడు, ఆదాయం కోరుకోడు. ఏంటి అంటే కలిసినప్పుడు నమస్కారం కోరుకుంటాడు. అదే సంస్కారం. సార్ నేను మా మీ స్టూడెంట్ అంటే పక్కన మా స్టూడెంట్ బాగున్నాను. వాస్తవంగా చెప్పాలంటే మా 2 పిల్లలు తీసుకురావాలనుకున్నా. మా చిన్న ఉన్నప్పుడు స్కూల్లో చెప్పినప్పుడు తీసుకొచ్చిన ఒకసారి. ఇప్పుడు వాళ్ళు నా మీద సీట్లు ఉంటారు. పర్సనాలు ఒక్కొక్కటి కింద దగ్గరికి వచ్చాడు. నేనే పక్కన నీకుంటాడు. వాళ్ళని తీసుకొచ్చి ఏం చూపించాను బాగా మా శిష్యురాలు ఎంత గొప్ప అయ్యిందో అని చెప్పాను. కాకపోతే వాళ్ళకి క్లాసు నుండి రాలేకపోయారు. మళ్ళీ ఎప్పుడైనా మీ దగ్గర తీసుకొస్తా. ఇక్కడ వచ్చినప్పుడు రాముడు ఆ మధ్య ఎండాకాలంలో మామూలు బండి ఆగిపోతే రాముడు దూరా అంటే వాళ్ళు ఉరికి ఆ బండి బాగా చేపించి పంపించాడు. ఎప్పుడు ఉపయోగపడతారు అంటే మా పిల్లలు చెప్పేది ఒకటి, స్నేహం చాలా గొప్పగా మీరు స్నేహితులను సంపాదించుకోండి.
మనకు మంచి స్నేహితులు ఉంటే సార్ 4 రాజ్యాలు మీ దగ్గర ఉన్నట్టే. ఇప్పుడు మేము అందరం చూస్తే 40 మంది అంటే 40 రాజ్యాలు ఒక్కొక్క దగ్గర. మీరేం తక్కువ, మీ దేశం తక్కువ చెప్పండి. ఒకరికి ఒకరు సహకారం చేసుకుంటూ, ఒకరి దగ్గర విషయాన్ని ఒకరు షేర్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి జీవితం. ఈ జీవితం శాశ్వతమైనది కాదు. మనకు సామర్థ్యం ఉంది. జొన్నకర్ర గట్ట 7 ఆకులు ఉంటాయి. కింద ఆకు రాలుతుంటే పై ఆకు నవ్వుతుంటాడు, కానీ ఏదో దాని కూడా వస్తుంది. మనది కూడా అంతే. ఎవరో బోధపడ్డానికి నవ్వుతే ఇంకో రోజు మనం బోధపడవచ్చు. కాకపోతే మనం ఏం చేయించాలి స్నేహితులు అంటే వాడిని లేపి వాడిని మట్టి దొరికి ఏ కాదు బిడ్డ మేమున్నారా అని చెప్తే వారికి కొంత ధైర్యం మన మనసుకి ఇవ్వాల్సింది అదే. అదొక్కడే కావాల్సిన స్నేహంలో. మీరందరినీ ఇప్పుడు మీ విద్యార్థుల దగ్గర చూస్తారు, మా స్నేహితుల దగ్గర చూస్తున్నాం. అదే మాకు కావాల్సింది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇప్పుడు మన బయట అవుట్ సైడ్ వచ్చిందాం. మీరు లేదైతే క్షమించారు సార్. మళ్ళా తర్వాత ఇంకా బయట అప్పుడు మంచిగా లైవ్ అది మరి ఏంటరా కేకా బాలకర విషయం వారు కొంచెం దగ్గర పాటు ఏదో నిర్ణయం కానీ ఇంకా మా టెస్ట్ లో కానీ అవ్వలేదంట. అది బాలకర విషయం మామూలు పాటిస్తున్నారు. ఇంకా ఒక 2 నిమిషాలు ఆగా. చెప్పా